హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు భారత రాజకీయ వ్యవస్థ అనేటువంటి సబ్జెక్ట్లోని క్లాస్ నెంబర్ 8 అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్లోని ఆల్రెడీ 7 క్లాసెస్ అందించాను. ఎవరైనా మీరు చూడని వాళ్ళనట్లయితే ప్లేలిస్ట్లో ఆ క్లాసెస్ అన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మా యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఒక పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. కేవలం ఈ యొక్క ఈ సబ్జెక్ట్ పైనే కాదు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీకు డైలీ అందించడం జరుగుతుంది. సో తప్పకుండా యూజ్ చేసుకొని నా క్లాసెస్ కనుక మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అలాగే పూర్ స్టూడెంట్స్కి తప్పకుండా రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా వివిధ రాష్ట్రాలలో జిల్లా పరిషత్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసోం మహాకుమా పరిషత్, తమిళనాడు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్, కర్ణాటక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్, గుజరాత్ డిస్ట్రిక్ట్ పంచాయత్, మహారాష్ట్ర జిల్లా పరిషత్. అంటే వివిధ రాష్ట్రాలలో ఆ యొక్క జిల్లా పరిషత్లను ఏ విధంగా పిలుస్తారు అనేటువంటి పేర్లు ఇవి. మహారాష్ట్ర జిల్లా పరిషత్, పంజాబ్ జిల్లా పరిషత్, రాజస్థాన్ జిల్లా పరిషత్. నెక్స్ట్, సమాచార హక్కు చట్టము. సమాచార హక్కు చట్టం గురించి ఇప్పుడు పూర్తిగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అంటే 2005 అక్టోబర్ 12. ఫ్రెండ్స్, దీంట్లోంచి కనీసం 2 మార్కులన్నా మీకు ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఇంపార్టెంట్ సబ్జెక్టు, సో తప్పకుండా నోట్ చేసుకోండి. నెక్స్ట్, సమాచార హక్కును రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో అంతర్గతంగా పొందుపరచడం జరిగింది? ఆన్సర్ 19వ ప్రకరణలో. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం కోసం పోరాడిన ప్రముఖ సాంఘిక ఉద్యమ నాయకురాలు ఎవరు? ఆన్సర్ అరుణ రాయ్. నెక్స్ట్, కేంద్ర సమాచార కమిషన్లో ప్రధాన సమాచార కమిషనర్తో పాటు ఎంతమంది సమాచార కమిషనర్లు ఉంటారు అంటే ఆన్సర్ 10 మంది. నెక్స్ట్, సమాచార కమిషన్ సభ్యుడి యొక్క పదవి కాలము ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, మానవ హక్కుల కమిషన్ పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రాష్ట్రపతి నియమిస్తాడు. జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్మన్ పదవీ విరమణ వయస్సు 70 సంవత్సరాలు. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను తొలగించాలంటే రాష్ట్రపతి మొదటిగా సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తాడు. సుప్రీంకోర్టు దోష నిర్ధారణ చేసిన పక్షంలో రాష్ట్రపతి కమిషన్ను చైర్మన్ తొలగిస్తాడు. నెక్స్ట్, మానవ హక్కుల సంబంధమైన విషయాలలో పరిశోధనలను కూడా మానవ హక్కుల కమిషన్ ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, మానవ హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థల పాత్రను పెంపొందించేందుకు మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుంది. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉంది. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసుల విచారణకు గాను సొంత సిబ్బంది ఉంటారు. నెక్స్ట్, సంఘటిత నిధి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. రాజ్యాంగంలోని 266వ అధికరణము భారతదేశ సంఘటిత నిధికి వీలు కల్పిస్తోంది. భారతదేశానికి వచ్చే ఆదాయాలు, తాజా రుణాలు కానీ ప్రభుత్వం తరపున కానీ స్వీకరించే డబ్బులు మొత్తము సంఘటిత నిధిలో జమ అవుతాయి. పార్లమెంట్ ఆమోదం లేకుండా సంఘటిత నిధిలో నుంచి డబ్బును వినియోగించరాదు. అయితే కొన్ని రకాల వ్యయాలను రాజ్యాంగం నేరుగా సంఘటిత నిధి నుంచి వసూలు చేస్తుంది. అవేంటంటే రాష్ట్రపతి వేతనము, అతని కార్యాలయ నిర్వహణ వ్యయము, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ వేతనాలు, భారత ప్రభుత్వం చెల్లించవలసినటువంటి రుణము, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వేతనాలు, న్యాయస్థానం ద్వారా చెల్లించవలసినటువంటి ధనము. సో వీటన్నిటిని కూడా రాజ్యాంగం నేరుగా సంఘటిత నిధి నుంచే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆగంతుక నిధి అంటే తెలుసుకుందాం. రాజ్యాంగంలోని 267వ అధికరణం ప్రకారము పార్లమెంటు శాసనం ద్వారా ఆగంతుక నిధిని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, భారత ఆగంతుక నిధి చట్టము 1950 క్రింద ఆగంతుక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనుకొని లేదా ఊహించని వ్యయాన్ని తట్టుకునే నిమిత్తము
ఎప్పటికప్పుడు అడ్వాన్సులు జారీ చేయడానికి ఈ నిధిని రాష్ట్రపతి ఆధీనంలో ఉంచడం జరిగింది. ఈ వ్యయానికి పార్లమెంటు ఆమోదం తర్వాత పొందవలసి ఉంటుంది. నెక్స్ట్ అత్యవసర అధికారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యవసర అధికారాల గురించి రాజ్యాంగంలో 18వ భాగంలో వివరించబడ్డాయి. అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో ప్రకరణ 352 నుండి ప్రకరణ 360 వరకు వివరించడం జరిగింది. దేశంలో ఎదురయ్యే అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా అధికరణము 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితిని 1962 అక్టోబర్ 26న విధించారు. సాధారణ పరిస్థితులలో సమాఖ్య రాజ్యంగా ఉన్న భారతదేశము అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏకకేంద్రం రాజ్యంగా మారడం జరుగుతుంది. రాజ్యాంగము 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 352 ఈ అధికరణం ప్రకారము దేశంలో సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు లేక విదేశాలతో యుద్ధం సందర్భంలో లేక విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 356 గురించి తెలుసుకుందాం. రాష్ట్రాలలో రాజ్యాంగబద్ధమైన పాలన విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. దీనినే రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 360 దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు దేశంలో ఈ అధికరణం ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం జరుగుతుంది. దేశంలో 1962లో మొట్టమొదటిసారిగా అత్యవసర పరిస్థితిని విధించినటువంటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. చైనా భారత్పై దురాక్రమణ కారణంగా ఈ అత్యవసర పరిస్థితి విధించబడింది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి తప్పకుండా. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా విధించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితిని 1968 జనవరి 10న ఎత్తివేయడం జరిగింది. నెక్స్ట్ రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితిని 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా విధించడం జరిగింది. నెక్స్ట్ రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినటువంటి రాష్ట్రపతి వివి గిరి. నెక్స్ట్ రెండో జాతీయ అత్యవసర పరిస్థితి 1977 వరకు కొనసాగింది. నెక్స్ట్ రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉండగానే మూడో జాతీయ అత్యవసర పరిస్థితిని 1975 జూన్లో విధించడం జరిగింది. నెక్స్ట్ 2-3 జాతీయ అత్యవసర పరిస్థితులు రెండింటిని 1977లో ఎత్తివేశారు. నెక్స్ట్ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి అంతర్గత కల్లోలం అనే వాక్యం స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే వాక్యం చేర్చడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల అనర్హత గురించి తెలుసుకుందాం పాయింట్స్. పార్లమెంటు సభ్యుల అనర్హతకు రాజ్యాంగంలో 102వ అధికరణం క్రింద నిబంధనల ప్రకారము అనర్హతలను నియమిస్తారు. క్రింది సందర్భాలలో అనర్హతను ప్రకటిస్తారు. ఆ సందర్భాలు ఏంటంటే పార్లమెంటు చేత సూచించబడినటువంటి పదవి తప్ప మరి ఏ ఇతర పదవిని అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్రింద లాభదాయకమైన పదవి చేపట్టినట్లయితే పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తారు. నెక్స్ట్ ఏదైనా కోర్టు మతి స్థిమితం లేనివాడుగా ఆ వ్యక్తిని గుర్తించినట్లయితే అక్రమ మరియు మోసపూరిత విధానాల ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని సదరు వ్యక్తి పొందినట్లయితే అనర్హుడిగా ప్రకటిస్తారు. నెక్స్ట్ ఏదైనా పార్లమెంటు చట్టం చేత అనర్హుడిగా ప్రకటించినట్లయితే ఈ విధానంలో రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే ముందు ఎన్నికల సంఘం అభిప్రాయము తీసుకుంటాడు. నెక్స్ట్ ఇవే కాకుండా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద కూడా పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు. నెక్స్ట్ లాభదాయక పదవి అంటే ఏమిటో రాజ్యాంగము నిర్వచించలేదు. ఏదైనా పదవికి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలచే నియామకం జరిగినప్పుడు సదరు పదవి నుంచి తొలగించే అధికారము ప్రభుత్వానికి ఉన్నప్పుడు సదరు పదవి వల్ల సభ్యుడి చట్టపరమైన విధులకు ఆటంకం కలుగుతున్నప్పుడు. నెక్స్ట్ ఒక పదవిని నిర్వహించడం వల్ల సదరు సభ్యుడు లబ్ధి పొందుతున్నప్పుడు. నెక్స్ట్ పార్లమెంటు నిర్దేశించినటువంటి ఆదాయాన్ని పదవుల జాబితాలో లేని పదవులను లాభదాయక పదవుల జాబితా క్రింద చేర్చవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నెక్స్ట్ తొలిసారిగా కొన్ని లాభదాయక పదవులను చేపట్టే పార్లమెంటు సభ్యులను అనర్హత వేటు నుంచి మినహాయిస్తూ పార్లమెంటు 1959లో చట్టాన్ని చేసింది.
ఈ చట్టం కింద పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు, గుర్తింపు పొందిన పార్టీల నేతలు, ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ అధ్యక్షులు సభ్యులను అనర్హతల నుంచి మినహాయించారు. ఈ చట్టం క్రింద ఇప్పటిదాకా సుమారు 50 పదవులకు మినహాయింపునిచ్చారు. నెక్స్ట్, జోడు పదవుల వివాదము 44 మంది ఎంపీల పదవులకు ముప్పు తెచ్చేటువంటి ప్రమాదం ఏర్పడటంతో యూపీఏ ప్రభుత్వము జాతీయ సలహా మండలి చైర్పర్సన్ పదవితో సహా దాదాపు 56 పదవులకు మినహాయింపు కల్పించేలా లాభదాయక పదవుల సవరణ బిల్లు 2006కు పార్లమెంటుచే మే 17వ తేదీన ఆమోదముద్ర వేయించుకుంది. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జోడు పదవుల వివాదము 44 మంది ఎంపీల పదవులకు ముప్పు తెచ్చే ప్రమాదం ఏర్పడటంతో యూపీఏ ప్రభుత్వం జాతీయ సలహా మండలి చైర్పర్సన్ పదవితో సహా దాదాపు 56 పదవులకు మినహాయింపు కల్పించేలా లాభదాయక పదవుల సవరణ బిల్లు 2006కు పార్లమెంటుచే మే 17న ఆమోదముద్ర వేయించుకుంది. సో అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ లేదా క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే, సవరణ బిల్లు ఏ రోజున లేదా ఏ తేదీన లేదా ఎప్పుడు ఆమోదముద్ర వేయించింది అంటే ఆమోదముద్ర వేయించుకుంది, లేదా ఈ యొక్క సవరణ బిల్లు ఎప్పుడు ఆమోదించబడింది అనేటువంటి క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే 2006 మే 17 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పార్లమెంటు ఆమోదించి పంపిన లాభదాయక పదవుల సవరణ బిల్లు 2006 రాష్ట్రపతి అబ్దుల్ కలాం తిప్పి పంపారు. రాజ్యాంగంలోని 111వ అధికరణం క్రింద తనకు సంకల్పించినటువంటి అధికారం ద్వారా రాష్ట్రపతి ఈ బిల్లును తిప్పి పంపారు. నెక్స్ట్, బిల్లును పాత తేదీ నుంచి వర్తింపు చేయడంలోని సామంజసాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించేలా బిల్లు సమగ్రంగా లేకపోవడము, కొన్ని పదవులను అనర్హతల వేట నుంచి మినహాయింపునివ్వడంలో హేతుబద్ధతలను ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ఈ బిల్లును పునఃసమీక్షించాల్సిందిగా పార్లమెంటును కోరారు. నెక్స్ట్, రాష్ట్రపతి తిప్పి పంపిన బిల్లు పార్లమెంటు తిరిగి యథాతథంగా తిప్పి పంపడంతో చివరకు రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేశారు. నెక్స్ట్, రాజ్యాంగంలోని 111వ నిబంధన. ఫ్రెండ్స్, ఇది కూడా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ఈ యొక్క నిబంధన ప్రకారము పార్లమెంటు ఆమోదం పొంది తన వద్దకు వచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా ఏ నిర్ణయం తెలుపకుండా అట్టే పెట్టవచ్చు. దీనివల్ల ఈ బిల్లు అంటే అలాగే మరుగున పడిపోతుంది. దీనికే పాకెట్ వీటో అంటారు. సో పాకెట్ వీటో అంటే ఏంటి అని కూడా క్వశ్చన్ ఒకవేళ అడిగితే కనుక సో ఇదే ఆన్సర్. ఏ ఆన్సర్ అంటే, రాజ్యాంగంలోని 111వ నిబంధన ప్రకారము పార్లమెంట్ ఆమోదం పొంది తన వద్దకు వచ్చినటువంటి బిల్లును రాష్ట్రపతి అదే విధంగా ఏం చేయకుండా అలాగే ఉంచినట్లయితే దానినే పాకెట్ వీటో అంటారు. నెక్స్ట్, అలాగే ఆ యొక్క ఏ విధంగా నిర్ణయము తెలపకుండా అలాగే పెట్టవచ్చు, లేదా పాక్షికంగా కానీ పూర్తిగా కానీ పునఃపరిశీలించాలని కోరుతూ పార్లమెంటుకు తిప్పి పంపవచ్చు. అయితే తిప్పి పంపిన బిల్లును పార్లమెంటు సవరణలతో కానీ లేదా యథాతథంగా కానీ మరోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి అప్పుడు ఆ బిల్లును విధిగా ఆమోదించాల్సి ఉంటుంది. నెక్స్ట్, సలహా రూపక అధికారి పరిధి గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టుకు సలహా రూపక అధికార పరిధిని కలుగజేస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన 143వ అధికరణము ఏదైనా విషయాలలో రాష్ట్రపతికి రాజ్యాంగపరమైన సందేహాలు తలెత్తినప్పుడు లేదా భవిష్యత్తులో అలాంటి సందేహాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావించిన నాటి నివృత్తికై సుప్రీంకోర్టును సంప్రదించవచ్చునని 143వ ప్రకరణ తెలుపుతోంది. రాష్ట్రపతి కోరిన శాసనాంశాలను తదితర విషయాలను పరిశీలించిన అనంతరము సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలిపింది. ఫ్రెండ్స్, ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అందించినటువంటి క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అందించాను. దీంట్లోంచి మీకు కనీసం 5 మార్క్స్ అన్న అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఈ క్లాస్ కనుక ఒకవేళ మీకు మళ్ళీ కావాలనుకున్నట్లయితే నేను దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ క్లాస్ని ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఈ క్లాసెస్ని తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పూర్ స్టూడెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్, తప్పకుండా షేర్ చేసి నా ఛానల్కి హెల్ప్ చేయండి. మీరు షేర్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని క్లాసెస్ చేయడానికి నాకు వీలవుతుంది. కాబట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.